భగవద్గీత 322వ రోజు 14వ శ్లోకం. అనన్యచేతః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతః సతతం యః మాం స్మరతి నిత్యశః తస్య అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, అర్జున, యహ ఎవడు, అనన్యచేతః అనన్య చిత్తముతో, సతతం సదా, నిత్యసహ అనుదినము, మాం నన్ను, స్మరతి తలంచుచున్నాడో, నిత్యయుక్తస్య నిత్యయుక్తుడైన, తస్య యోగినః ఆ యోగికి, అహం నేను, సులభః సులభుడను. పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడును, అనగా అతనికి నేను సులభముగా లభింతును. ఓ పార్థ, ఫర్ ది యోగి హూ కాన్స్టెంట్లీ అండ్ కంటిన్యూస్లీ రిమెంబర్స్ మీ with an undivided mind and remains ever devoted to me, I am easily attainable.